నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత కొల్లి మాధవి గారు ఉన్నారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ఆవిడతోనే మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నానమ్మా. సో మీరెలా ఉన్నారు? సూపర్ మేడం. సో ఫైనల్లీ బీఆర్ఎస్ అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్నటువంటి స్నేహం వలన, లేదంటే కేసులతో ఏమన్నా భయపెట్టి బీఆర్ఎస్ని పోటీ నుంచి తప్పుకోమన్నారా? అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి అని ఎందుకు అనిపించట్లేదు మీకు? బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాబట్టి బీఆర్ఎస్ పోటీ చేయలేదని మీరెందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి కాబట్టే వాళ్ళు లోక్పాయకరంగా చేసుకున్న ఒప్పందం అని ఎందుకు అనట్లేదు మీరు? బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేసింది. మరి కాంగ్రెస్ ఎందుకు ఒక స్థానంలోనే పోటీ చేసింది? మరి అట్లయితే కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నట్టు? దానికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటారు, బీఆర్ఎస్ వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ ఒకటంటారు. సరే, వాళ్ళు ఎన్ని చెప్పినా నేను ఇవాళ ఒకటి అడుగుతున్నా. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మూడిట్లో పోటీ చేయాలిగా, ఎందుకు ఒకటే పోటీ చేసింది? దానికి సమాధానం చెప్పాలిగా ఫస్ట్. ఇవాళ బీఆర్ఎస్ ఉంది, వాళ్ళు ఏమని చేశారు? టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకుని మేము జాతీయ పార్టీ అని మాట్లాడారు. ఇంకెక్కడన్నా ఎలక్షన్లో కంటెస్ట్ చేయటం మీరు చూసారా వేరే రాష్ట్రాల్లో? మొన్న ఈ మధ్య మహారాష్ట్రలో జరిగిందిగా, వెళ్ళారా? ఢిల్లీ ఎలక్షన్ జరిగిందిగా, వెళ్ళారుగా? హర్యానాలో ఎలక్షన్ జరిగింది కదా, వెళ్ళారు? అంటే ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా పోటీ చేయని పార్టీ మాది జాతీయ పార్టీ అని చెప్పుకున్న పార్టీ ఇవాళ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వచ్చి పోటీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ప్రజలు ఇవాళ తీర్పు ఇచ్చారు. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఎలాంటి తీర్పు ఇవ్వాలో ప్రజలు ఇచ్చారు. సో డెఫినెట్గా ఎవరు ఒకటే అనేది చాలా క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి అనేది చాలా క్లియర్గా మీకే అర్థమవుతుంది. అందుకే నేను మిమ్మల్ని అడిగా, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయాలి, మరి బీఆర్ఎస్ కూడా పోటీ చేయాలి, ఎందుకు చేయలేదు? ఎందుకు ఒకరికొకళ్ళు లోపాయికరంగా ఒక అగ్రిమెంట్ ఇది చేసుకుని సెలెక్టివ్గా వచ్చి ప్రచారాలు చేయటం ఏంటి? మీరు చెప్పండి. కవిత గారు వెళ్ళి ప్రచారాలు చేసినా, ఇంకొకరు వెళ్ళి ప్రచారాలు చేసినా మనం సోషల్ మీడియాలో చూసాం కదా అనేక వీడియోలు. సో దానికి వారే సమాధానం చెప్పాలి. సో ఇటు ముగ్గురు కూడా ఒకరి మీద ఒకరు అనుకోవడమే సరిపోతుంది. యాక్చువల్లీ పెండింగ్ ప్రాజెక్ట్స్ విషయం మాట్లాడుకుంటే కనుక ఇటు ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు నోట్స్ ఇచ్చుకోవడం అనేది ఎలా చూడాలి? అంటే కలిసాడుతున్న గేమా, జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా అని అనిపిస్తుంది కదా. అంటే ఇవాళ ఇప్పుడు 2014 నుంచి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం ఏమేమైతే శాంక్షన్ చేసిందో ఆ శాంక్షన్ చేసి ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా, ఎలాంటి స్కీమ్ తీసుకొచ్చినా కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. సో ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్ట్స్ ఇచ్చినా, ఇంకొకటి చేసినా కూడా దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్ ఇవ్వాల్సింది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్? ఒకటి శాంక్షన్ అయినాక దాని పర్సంటేజ్. ఇప్పుడు హైవేస్ ఉంది, హైవేస్ అయితే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవటం. అట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క రకమైన పర్సంటేజ్ ఆఫ్ ఇది ఉంటుంది, షేరింగ్ ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ది అండ్ యాజ్ వెల్ as సెంట్రల్ గవర్నమెంట్ది. సో దానికి తగ్గట్టు మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్ స్టేట్ ఇవ్వటం, లేదా ల్యాండ్ అలొకేషన్ స్టేట్ చేయటం. మీరు చూసారు అనేక సార్లు ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీకి ల్యాండ్ అలాట్ చేయలేదు గతంలో కేసీఆర్ గారు అని చెప్పి అనేక సార్లు కూడా దాని గురించి రావటం. కోచ్ ఫ్యాక్టరీ అప్పుడు కూడా అదే జరగటం. ఇట్లా అనేక సందర్భాల్లో కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఇది జరిగినాయో అవన్నీ కూడా ఎత్తి చూపడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఎప్పటి నుంచో శాంక్షన్ అయిన ప్రాజెక్ట్సే మీరు యూటిలైజ్ చేసుకోలేదు, అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు బీబీ నగర్ ఉంది ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్, దానికి కరెంటు నీళ్ళ ఇవ్వనప్పుడు ఇంకా మీరు కొత్త ఆట గురించి మాట్లాడేటువంటి, ఇప్పుడు ఉన్నాయి మీరు కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ కొత్త ఆట గురించి మాట్లాడచ్చు. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పితే అది కూడా తప్పు అన్నట్టుగా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు అని అంటే ఐ లీవ్ ఇట్ టు దేర్ డిస్కషన్. ప్రజలు చూస్తున్నారు వాస్తవాలు ఏంటి అనేది. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఆ గ్రామంలో ఇవాళ ఏదన్నా జరుగుతుంది అంటే నిధులు మీరు రాష్ట్రం నుంచి ఇచ్చే నిధులతో జరుగుతున్నాయా, 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులతో ఇవాళ అక్కడ పనులు జరుగుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. ఇవాళ దిశ కమిటీ మీటింగ్ ప్రతి
పార్లమెంట్ పరిధిలో దిశ కమిటీ మీటింగ్ జరుగుతుంది కదా! దాంట్లో ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వచ్చింది, ఏంటి అనేది చాలా క్లియర్‌గా తెలుస్తది కదా! ఇవాళ మీరు రోడ్స్ చూసినా, టాయిలెట్స్ చూసినా, లేకపోతే ఇంకొకటి చూసినా, ఎటు చూసినా అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులుంటాయి. అంటే నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా సెపరేట్‌గా నిధులొస్తాయా? లేకపోతే ఇంకోటి ఎప్పుడైనా సరే, ఏ నిధులైనా సరే ప్రజలు పన్నుల రూపాయన కట్టినో, లేకపోతే ఇంకోటి చేస్తేనో దాని నుంచి వచ్చే నిధులు తప్ప, ఇంకా విడిగా రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇంకెక్కడి నుంచి వచ్చే స్కోప్ ఉండదు. కాపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ మన రాష్ట్రానికి ఇవ్వాలన్న వాటా ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా ఇస్తుంది. ఇవాళ ఈ కేంద్రంలో ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిందో, అప్పుడు దాన్ని పర్సెంటేజ్ కూడా పెంచి ఇవాళ ఇవ్వటం జరుగుతుంది రాష్ట్రానికి. సో, అన్ని రాష్ట్రాలకి ఆ రేషియో ప్రకారమే ఇస్తుంది. సో, అందుకని మేము అనేది ఏంటి అనంటే, రాజకీయాలకు అతీతంగా ప్రతి రాష్ట్రం డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రం డెవలప్ అవ్వకుండా ఇవాళ ఇక్కడ ఏదో ప్రభుత్వం ఉంది కాబట్టి మా ప్రభుత్వం లేదు, అందుకని ఇది డెవలప్ అవ్వకూడదని కోరుకునేదైతే మేము కాదు. ఎప్పుడైనా సరే మేము ఎప్పుడైనా అనేది ఏంటి అనంటే, అన్ని రాష్ట్రాలు డెవలప్ అయితేనే ఇవాళ డెఫినెట్‌గా ఒక దేశం డెవలప్ అవుతుంది. సో, అందుకని ఈ రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలి. కేంద్రం నుంచి వచ్చేయన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని సరైన సక్రమంగా యూజ్ చేయాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం. సో, కేంద్రం నుంచి వచ్చిన నిధులు సక్రమంగా సద్వినియోగం చేసుకోలేదు కాబట్టే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను ఏమన్నా వివక్ష చూపిస్తోంది అనుకోవాలా? బికాజ్ కేంద్రం ఎప్పుడు దక్షిణ రాష్ట్రాలపైన ఎప్పుడు కూడా ఇవాళ నేను అదే అంటున్నా. కావాలని ఒక ఎజెండా సెట్ చేసి ఏదో వివక్ష చూపిస్తుంది, లేకపోతే ఇంకొకటి అని మాట్లాడుతున్నారు. ఇవాళ బడ్జెట్ ఉంది. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా! గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీరు ఒకసారి చెప్పండి, ఆదిలాబాద్‌కి సెపరేట్ బడ్జెట్, నిజామాబాద్‌కి సెపరేట్ బడ్జెట్ తీసుకుంటే లక్ష నేను కోట్లకు మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో బడ్జెట్‌లో మీకు ఎక్కడన్నా ఈ ఈ జిల్లాకు వేరే బడ్జెట్, ఆ జిల్లాకు వేరే బడ్జెట్ అనేది ఎక్కడన్నా మీకు ఎప్పుడన్నా పెట్టిన సందర్భం ఉందా? అంటే రాష్ట్రాల వారీగా బడ్జెట్ చూద్దాం. ఇప్పుడు మహారాష్ట్రకి తీసుకుంటే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేశారా లేదా? అండ్ అంటే ఈ రోడ్లు, హైవేలు మీరు చెప్పిన అంటే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఖర్చు చేశారు మీరు అలా యూపీలో అనుకుంటే? చూసుకుంటే 95,000కు పైగా. తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసుకుంటే ఇక్కడ 19,000 హైవేస్ రాలేదా? తెలంగాణలో మీకు హైవేస్ రాలేదా? అది అన్నిటికన్నా అంటే తక్కువ ఇవాళ వచ్చింది బడ్జెట్ తెలంగాణకు అనేదే ఇక్కడ పాయింట్. అసలు నేను మీకు చెప్పేది ఏంటి అనంటే, మీరు ఎప్పుడైనా సరే జనాభా రేషియో ప్రకారం వచ్చే దీని గురించి నేను మిమ్మల్ని అనేది ఒకటే, హైవేస్ ఇక్కడ అయినాయా లేదా, రైల్వేస్ ఇక్కడ అయిందా లేదా. ఇవాళ మీరు వేరే వేరే చోటకి వెళ్ళక్కర్లా. మీరు ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తే మీకు తెలియట్లేదా? కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తే మీకు తెలియట్లేదా? నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తే ఇవాళ గాంధీ భవన్ దగ్గరే కదా నాంపల్లి రైల్వే స్టేషన్, వెళ్ళి చూసుకోమని చెప్పండి. అంటే నేను అనేది మీకు కళ్ళెదురుగా కనపడుతున్న అభివృద్ధి ఇదంతా కాదు, ఇంకేదో ఇంకేదో అని మీరు మాట్లాడుతున్నారు కదా. నేను మిమ్మల్ని కూడా అడిగేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రజల్ని కానీ మిమ్మల్ని కూడా నేను అడిగేది ఒకటే, ఇక్కడ ఏదైనా సరే ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యింది అని అంటే, ఇవాళ ఆయుష్మాన్ భారత్ ఒట్టి మహారాష్ట్రకి ఇంప్లిమెంట్ అయ్యిందా? ఇవాళ దేశంలో అందరికీ ఉంది, దాంట్లో అందరూ ప్రజలు దాంట్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఏదున్నా సరే అందరూ దాంట్లో ఉంటారు, కానీ ఇది ఒట్టి స్పెసిఫిక్గా ఈ రాష్ట్రానికి లేకపోతే స్పెసిఫిక్గా ఆ రాష్ట్రానికి అని ఎప్పుడు ఉండదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఏమేం చేయాలో అది చేస్తారు అంతే. అందుకని నేను అంటాను, ఇక్కడ దక్షిణాది లేకపోతే ఉత్తరాది అనేది లేదు, ప్రజలందరికీ కూడా ఏం అవసరం ఉందో అది తప్పకుండా చేస్తారు. ఆ రకంగానే ముందుకెళ్తున్నారు. సో బేసిక్గా బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నందుకే రేవంత్ రెడ్డి ఇలా పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తోందని చెప్పేసి విపక్షాలు అంటున్నాయి. తెలంగాణ బీజేపీ ఎంపీలు ట్రై చేస్తున్నారంటారా? అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే డీకే అరుణ గారిని నిధులు ఎక్కడ అని చెప్పి కూడా అడిగారు రేవంత్ రెడ్డి. నేను మిమ్మల్ని ఇందాక ఒక మాట అన్నా డైరెక్ట్గానే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక గాఢ నిద్రలో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయకుండా మోసం చేసి ఉన్న ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పక్క వాళ్ళపైన అబండాలు వేసి పబ్బం గడుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇవాళ బీజేపీ ఎంపీలు కనుక ఏమీ చేయకపోతే, ఇవాళ పసుపు బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ రైల్వే లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు హైవేస్ కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్రం నుంచి. కాకపోతే వీళ్ళు చేసింది ఏంటో మీరు చెప్పండి. ఇచ్చిన హామీలన్నీ ఇచ్చి ఇవాళ స్పీకర్తో ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉంది, మేము చేయలేకపోతున్నాం అనిపించుకోవటమా? మీరు రైతులకి ఇస్తానన్న 15,000 తగ్గించేసి వాళ్ళు 12,000 ఇస్తానని చెప్పటమా మీరు చేసేది? మీరు మహిళలకి ఇస్తానన్న స్కూటీ ఏమైంది? ఆడపిల్లలకి ఇస్తానన్న స్కూటీ ఏమైపోయింది చెప్పండి మీరు? లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నది ఏమైంది? అంటే హామీలు ఇచ్చేటప్పుడే మాకు రాష్ట్ర పరిస్థితి తెలుసు, నిధులు ఎలా సమకూర్చుకోవాలో మాకు తెలుసు అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇవాళేమో ఇదంతా పక్కన పెట్టేసి కేంద్రం ఆదుకుంటేనే మేము చేయగలుగుతాం అనే పరిస్థితికి వచ్చారు అని అంటే, దట్ షోస్ అంటే ఎక్స్పీరియన్స్ లేని ముఖ్యమంత్రి, ఆయన స్వంత స్వార్థానికి ఇవాళ ప్రజలకి అబద్ధాలు చెప్పి వాడుకుని వాళ్ళ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి
ఇంతకు మించి రెస్పాన్సిబుల్గా మాట్లాడగలుగుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఇవాళ ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా నేను మీకు అదే చెప్తున్నా. నేను అందుకని స్టార్టింగ్లోనే మీకు ఒకటి చెప్పా. ఇవాళ గ్రామాల్లో జరుగుతున్న ఏ పనికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వెళ్ళినాయి అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని. దాంట్లో మీకు చాలా క్లియర్గా బ్లాక్ అండ్ వైట్లో తెలిసిపోతుంది ఎవరు ఎంత ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది. ఇవాళ కరెంటు బిల్లుల కాడి నుంచి స్టాఫ్కి జీతాల కాడి నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ మరి ద్వారా గట్టిగా వచ్చే ఎందుకు నిధులతోనే అవుతున్నాయి. నిలదీయలేకపోతుంది కేంద్రం? మేము ఎప్పుడూ నిలదీస్తానే ఉన్నాం, ఎప్పుడు చెప్తానే ఉన్నాం. ఇవాళ దానికి కూడా ఏంటి అని అంటే ఇవాళ సెలెక్టివ్గా కొన్ని బయటకు చూపించి ఇంకా కొన్ని మిగతా మేము చెప్పదలుచుకోలేదని కొంతమంది దాన్ని ప్రయత్నం చేస్తే ఐ లీవ్ ఇట్ టు దెమ్. ప్రజలకి వాస్తవాలు తెలుసు కాబట్టి ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్కి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది ఒక రెఫరెండం, నా పాలనకి రెఫరెండం అని ఆ రోజు ఆయన మాట్లాడిన దానికి ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చినాయి మీరు చెప్పండి? 8 కదా వారికి వచ్చింది. అట్లాగే అంటే ఏంటి, మీ పాలన బాగాలేదు అనేది అక్కడ సగం చూపించారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు మళ్ళీ చూసి మళ్ళీ ఇది ఒక రెఫరెండంగా చూసి మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దీన్ని రెఫరెండంగా చూసుకోవాలి అని అంటే 3 స్థానాల్లో నిలబెట్టాల్సిందిగా. నిలబెట్టలేకపోయారు అని అంటే ఏంటి, హీజ్ ఆల్రెడీ ఆయన ఓటమి ఒప్పుకున్నట్టే కదా. మొన్న ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, మొన్న అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ రిజల్ట్తో ఏమీ ఫరక్ పడదు మా ప్రభుత్వానికి అన్నారు. ఫరక్ పడదు అని మాట్లాడారు అని అంటే ఏంటి, ఆయన ఒప్పుకున్నట్టే కదా ఓటమిని. అందుకే నేను అంటున్నా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి ఏం చెప్పొచ్చావు, ఇవాళ ఏం చేస్తున్నావు అని తనకి తానే బ్యారేజ్ చేసుకుని, ఆ మాటలకి బ్యారేజ్ చేసుకుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఏం చేశాను ఏంటి అనేది కనుక ఆయన లెక్కలు వేసుకుని కనుక చూసుకుంటే ఇచ్చిన హామీలు ఒకసారి మాట్లాడమనండి. ఏదన్నా మాట్లాడితే మాట్లాడేది ఒకటి ఏంటి అని అంటే ఉచిత బస్సు ఇచ్చేసాం, ఫ్రీ బస్సు మహిళలకి ఇచ్చామంటున్నారు. మీరు యోగిత గారు, మీరు అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా, అది ఎంతవరకు యూస్ఫుల్ అయింది? మీరు ఎన్ని వీడియోస్ మీరు చూడలేదు, మీరు చెప్పండి. బస్సు సంఖ్యలు తగ్గించేసి నార్మల్ బస్సులు వేసి వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు కూడా చూసారు. అందుకనే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ మహిళలందరూ ఎంతమంది ఎన్ని వీడియోస్ మాట్లాడారో, ఎన్ని తిట్లు తిట్టారో ఆ బూతులు నేను కూడా ఇక్కడ మాట్లాడలేని పరిస్థితుల్లో. అండ్ రైతు పక్షపాతి అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాం కంటే కూడా మేము ఈ 1 yearలోనే రైతు రుణమాఫీ చేసామని కూడా చెప్తున్నారు. సో ఇది మీరేం ఇవాళ చెప్తారు? ఎంతమంది రైతులు ఉన్నారండి వారి లెక్కలో పోనీ? వారు చెప్పిన రైతు రుణమాఫీ గురించే మనం మాట్లాడితే వారు ఏమని చెప్పారు ఎలక్షన్కి ముందు, మీకు గుర్తుందో గుర్తులేదో కానీ, ఎవరైతే రుణాలు తీసుకోకపోయినా ఇప్పుడు మీరు వెళ్ళి రుణాలు తీసుకోండి, December 9న మేము వస్తున్నాం, ఇమీడియట్గా రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఎన్ని రోజులకి రుణమాఫీ చేశారు మీరు చెప్పండి? సంవత్సరం అయిపోయినాక రుణమాఫీ కంప్లీట్గా జరిగిందా అంటే ఇంకెక్కడా లేదు. ఇంకా చాలామంది రైతులు రుణమాఫీ అవ్వలేదు అనేది వారు చెప్పడం జరిగింది. తర్వాత ఏమని చెప్పారు, కౌలు రైతులకి ఎంత ఇస్తామని చెప్పారు, అది ఇచ్చారా? మీరు చెప్పండి, అది ఇచ్చారా? మరి పంటకి బోనస్ ఇస్తామని చెప్పారు, అది ఇచ్చారా? ఇవాళ రైతులకి అంటే మొన్న జరిగిన ఒక ఇన్సిడెంటు, రైతులకి ఎరువులు లేదు, ఇంకా క్యూల్లో నుంచుంటున్నారు అని వస్తే చెప్పులు కిషన్ పాస్బుక్లు పెట్టి అదే కిషన్ నుంచున్నటువంటి రెడ్డి గారు పరిస్థితి. అది చూసి మళ్ళీ మాట్లాడి నడ్డా గారితో మాట్లాడిదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే కావాలి అని చెప్పిందో దానికి సర్ప్లస్ ఎరువులు ఇవాళ కేంద్రం నుంచి రాష్ట్రానికి పంపించారు. అంటే ఏంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎప్పుడైనా సరే అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేది ఎప్పుడైనా సరే స్టేట్ గవర్నమెంట్ ఈ ప్లానింగ్ ఈ డిస్ట్రిబ్యూషన్లో స్టేట్ గవర్నమెంట్ ఒక వైఫల్యం, అది తప్ప కేంద్ర ప్రభుత్వం అసలు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, మూసేసిన ఎరువుల ఫ్యాక్టరీ కూడా తెరిపించి దాన్ని మేజర్ భాగం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి ఇవాళ ఎరువుల పైన సబ్సిడీలు ఇచ్చి ఇవన్నీ చేసి కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకుని ఎంఎస్పీలు పెంచి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ రైతులను పట్టించుకోకుండా కూలీ రైతులకి నువ్వు ఇచ్చిన కౌలు రైతులకి నువ్వు ఇచ్చావు, మళ్ళీ రైతు కూలీలకి నువ్వు ప్రకటించింది ఇవ్వకుండా, అయితే BRS ఆటో హయాంలో డ్రైవర్లకి ఇవ్వకుండా, ఇలాంటి మహిళలకి పరిస్థితి లేదు. ఇవ్వకుండా, ఎవరికి ఏమి ఇవ్వకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన తొక్కేసి ఇంకా బీజేపీ అంటే సరే బీజేపీకే పాలన ఇచ్చేయండి, బీజేపీ చేసి చూపిస్తుంది మీకు చేతగానప్పుడు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే యూరియా కోసం ఎలా అయితే రైతులు ఎగబడుతున్న పరిస్థితి, లిటరల్లీ అలా క్యూ లైన్లో చెప్పులు పెట్టడం కానీ, పాస్బుక్లు పెట్టడం కానీ, ఇవన్నీ అంటే ఈ రకమైన ఇబ్బంది బీఆర్ఎస్ హయాంలో లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఉంది, మళ్ళీ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు అనేటువంటి వాదనకి మీరేం చెప్తారు? అసలు బీఆర్ఎస్ అనేది ఇంకా క్లోజ్డ్ చాప్టర్ అండి. రాను ఇంకా బీఆర్ఎస్ అనేది అసలు ఎక్కడ ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఒక విశ్వాసాన్ని కోల్పోయారు. వారు ప్రజలకి చేయకుండా ఒక కుటుంబం కోసమే వారు పార్టీని పెట్టుకోవటం కానీ,
వాళ్ళు ఏది చేసినా కూడా ఆ కుటుంబానికి పరిమితమై చేసుకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించలే. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఇవాళ ఆ నీళ్లు, నిధులు, నియామకాలు ఒట్టి ఆ కుటుంబానికే పరిమితమైనయి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూసింది, అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఇవాళ బీఆర్ఎస్ ఏదో ఇదవుతుంది, లేకపోతే ఇంకొకటి బీఆర్ఎస్‌ని పెంచే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ బీఆర్ఎస్ అనేది ఎక్కడా లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే ఇవాళ ఏదున్నా సరే ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఒక వైఫల్యాలు అంటే ఇంత షార్ట్ టర్మ్‌లో ఇంత నెగటివిటీ తీసుకొచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అని అంటే డెఫినెట్‌గా రేవంత్ రెడ్డి గారే దాంట్లో ఉంటారు. ఇంత షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ ద పార్టీలో కూడా ఇవాళ బయట మేము మాట్లాడితే సరే ప్రతిపక్షాలు మాట్లాడారని అనుకోవచ్చు. విత్ ఇన్ ద పార్టీ ఎంతమంది రోజుకొచ్చి బయటకొచ్చి మాట్లాడతారో మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం. అది కాకుండా ప్రజలు, మహిళలు, నిరుద్యోగ యువత వీరందరూ కూడా అసంతృప్తితో ఎన్ని మాటలు మాట్లాడతారో మనం చూస్తున్నాం. సో గ్రౌండ్ రియాలిటీకి మీరు చూసుకుంటే ఎంత నెగటివిటీ ఉంది అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పైన ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్స్ కనుక పెడితే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ విల్ డెఫినెట్లీ ఫార్మ్ ద గవర్నమెంట్. అలాంటి పరిస్థితి ఇవాళ గ్రౌండ్లో ఉంది. అందుకని ఇంకా బీఆర్ఎస్ అనే క్వశ్చనే లేదు. అండ్ మూసీ ప్రక్షాళన కానివ్వండి, మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా అడ్డుకుంటోంది కిషన్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. రేవంత్ రెడ్డి చాతగానితనమే అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. రెడ్ల వల్లనే తెలంగాణ అభివృద్ధికి నష్టం జరుగుతోందని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్, అంటే ఆయన కామెంట్స్ని వీళ్ళు నిజం చేస్తున్నారు అనుకోవాలా? అంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రాజెక్ట్ రావాలన్నా సరే దానికి మినిమం కొంత హోంవర్క్ చేసుకుంటే ప్రాజెక్ట్స్ వస్తాయి. నేను ఇక్కడ మీ దగ్గర కూర్చుని సపోజ్ మీరు ఒక బ్యాంక్ ఆఫీసర్ అనుకోండి, మీ దగ్గర కూర్చొని నాకు లోన్ కావాలి, నాకు ఇచ్చేసేయండి అని చెప్తే మీరు లోన్ ఇచ్చేస్తారా? మీరు చెప్పండి. దానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి, ఏం చేస్తాను దానికి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎస్, తర్వాత ఏం వస్తుంది దాని నుంచి, నేను చేసే ప్రొసీజర్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, దాని నుంచి అవుట్కమ్ ఎంత వస్తుంది, ఆ వచ్చిన ప్రొడ్యూస్ ఏదైతే ఉంది దాని నుంచి నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది డెఫినెట్గా ఎక్కడైనా మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు ఉంటుంది. అట్లాగే ఒక ప్రాజెక్ట్ మీరు చేస్తున్నప్పుడు ఇప్పుడు మూసీ నది నేను ప్రక్షాళన చేసేస్తా అని మాట్లాడంగానే మీకు కేంద్రం నుంచి నిధులు వచ్చేస్తాయా? దానికి ఒక డిపిఆర్ ఉండొద్దా? మీరు వేసుకున్నారు డిపిఆర్ ఉంది అని అంటే ఏది చూపించండి డిపిఆర్. ఏమి చేయకుండా నాకు కావాలి అంటే మీడియాలో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే, పేపర్లో ఒక హెడ్లైన్ ఇచ్చేస్తే ఆ హెడ్లైన్ చూసి ప్రభుత్వాలు కనుక శాంక్షన్ చేసేటట్టయితే రోజు కూడా ఏ జిల్లాలో అయినా సరే, ఏ మండలాల్లో అయినా సరే ప్రజలు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీడియా వాళ్ళని ప్రచురించమంటారు, దాన్ని చూసి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందేమో మనం కూడా చూద్దాం. అలాంటి పరిపాలన జరుగుతుంది అనుకుంటే మరి మన రాష్ట్రంలో అలాంటి పరిపాలన జరుగుతుందా? మీరు చెప్పండి. ఇవాళ ఎంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లు కోసం వేచి చూస్తున్నారు మీరు చెప్పండి. ఇవాళ జీతాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి మీరు చెప్పండి. ఫస్ట్కి వస్తున్నాయి ఎవరికన్నా జీతాలు? రావట్లేదు. మరి వాళ్ళకే నువ్వు ఇవ్వకుండా, నేను అందుకని అంటున్నా దేర్ ఇస్ వన్ ప్రొసీజర్. అండ్ ఇప్పుడు బిల్స్ కేంద్ర రిలీజ్ ప్రభుత్వానికి విషయంలో పర్సంటేజ్ అనేటువంటి మాట కూడా తెరపైకి వస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? మరి ఈ అవినీతి ఏంటి అనేది మనకి ఇక్కడే కదా తెలుస్తుంది. పర్సంటేజ్లు ఇవాళ మనం చూస్తున్నాం. లిటరలీ సీఎం తర్వాత ఉన్న కుర్చీల్లో వారిపైన ఆరోపణలు వచ్చినాయి, వారి కుటుంబం పైన ఆరోపణలు వచ్చినాయి. పర్సంటేజ్లు తీసుకుంటున్నారు, వాళ్ళ వైఫ్స్ పర్సంటేజ్లు తీసుకుని, కమిషన్లు తీసుకుని బిల్స్ శాంక్షన్ చేపిస్తున్నారని ఇవాళ కొన్ని న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ రావటం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీనో లేకపోతే ఇంకొకరో ఆరోపణలు కాదు, ఇవాళ కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని బట్టే కదా మనమైన కూడా కొన్ని మాట్లాడారు. కేంద్రం ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? ఏదైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితేనేమో మా పని మమ్మల్ని చేసుకొనివ్వట్లేదు అంటారు. ఇన్వాల్వ్ అవ్వకపోతేనే ఇదిగో వాళ్ళు ఒకటి అని మాట్లాడతారు. సేమ్ థింగ్ నేను మొన్న ఇటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, అటు కేటీఆర్ గారు మాట్లాడినా కొన్ని మాటలు సందర్భం వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. కేటీఆర్ గారు ఏమంటారు? కాంగ్రెస్ను బీజేపీ కలిసిపోయారు అని కేటీఆర్ గారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఏమంటారు? ఈ కేసులు కనుక నేను సిబిఐకి ఇస్తే బీజేపీ బెదిరించి బీఆర్ఎస్ని కలుపుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నేను సిబిఐకి ఇవ్వట్లేదు అంటారు. మీరు సిబిఐకి ఇవ్వక్కర్లా, ఆ కేసులు మీ చేతిలో ఉన్నప్పుడు మీరు దాన్ని దర్యాప్తు చేసి అక్కడ ఏదన్నా అవకతవకలు జరిగితే యాక్షన్ తీసుకోమనే కదా మేమైనా చెప్పేది. అంటే ఏంటి, కేసులు నీ దగ్గర పెట్టుకుని నువ్వు బెదిరించి వాళ్ళని మీతో కలుపుకోవాలని చూస్తున్నారా? వాట్ డస్ దట్ మీన్? ఇప్పుడు ఆయన మాటల్లో పట్టే కదా నేను మాట్లాడుతున్నాను. అంటే ఆయన అది చేయాలనుకుంటున్నారా? ఇవాళ గతంలో ఆయన ఎప్పుడైతే ఇక్కడ అధికారంలో లేరు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసులన్నీ సిబిఐకి ఇవ్వమనే కదా ఆయన చెప్పింది. ఆ రోజు కేంద్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నాం కదా. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసులు సిబిఐకి ఇవ్వమని మీరు చెప్పినప్పుడు
మీరు అధికారంలోకి ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? సిబిఐకి ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం కదా! ఇవాళ సిబిఐ అనేది ఒక దర్యాప్తు సంస్థ. వాళ్ళు తీసుకునే యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు కదా! దర్యాప్తు చేస్తారు. ఉన్నదేంటో వాళ్ళు చెప్తారు. ఇప్పుడెందుకు ఇవ్వట్లేదు మీరు? అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లోపాయికార ఒప్పందం ఏంటి? అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు అది అడుగుతున్నారు. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన ఆయన, మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మొత్తం డెసిషన్స్ హోల్ అండ్ సోల్ ఏదైనా తుమ్మినా దగ్గినా ఏం చేసినా కూడా అన్ని ముఖ్యమంత్రి గారే. ఇంకెవరు ప్రెస్ మీట్లొద్దు, ఎవరు మాట్లాడొద్దు. ఆయనే దగ్గినా తుమ్మినా ఏం చేసినా అన్నిటికీ రేవంత్ రెడ్డి గారు హోల్ అండ్ సోల్. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం? సో బిజినెస్ పార్ట్నర్స్ గతంలో మనం చూసాం. బిజినెస్ పార్ట్నర్స్ అని కొంతమంది పేర్లు వచ్చినాయి. లిక్కర్ స్కామ్‌లో ఉన్న వారితోనో లేకపోతే ఇంకొకరితోనో వచ్చినాయి. మరి ఏమన్నా అట్లా ఏమన్నా ఉందా? చెప్పండి. ఉంటే అది కూడా ఇప్పుడు చెప్పండి. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి లిక్కర్ స్కామ్ కి సంబంధించి మూలాలు అన్వేషించే పనిలో స్టార్ట్ అది చేసిందనుకోవచ్చా బీజేపీ? ఆల్రెడీ దర్యాప్తు సంస్థల చేతిలో ఉంది. పార్టీలుగా ఎప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎలాంటి దర్యాప్తులు చేయవు, ఏమీ చేయవు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం జర్నలిస్టులు చేస్తారు. మేము కూడా ఏదైనా సమాచారం వస్తే దానిపైన ఏంటి అనేది చూసి అది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్ప, ఇన్వెస్టిగేషన్ అనేది దర్యాప్తు సంస్థలు చేస్తే అది ఆల్రెడీ మ్యాటర్ ఇస్ ఇన్ ది కోర్ట్. అది ఆ దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. అండ్ కమింగ్ టు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిన పనుల్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎస్ఎల్బిసి నిజంగానే యాక్సిడెంట్ బాధాకరమైన విషయం. అంటే జియోలాజికల్ దాంట్లో సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉందా లేదా? కానీ ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఒక పక్కన ఒక 8 మంది లోపల ఉన్నారు. దానిపైన ఏంటి వారి ఎట్లా ఉన్నారు ఏంటి అనేది ఆవేదన కంటే రాజకీయం ఎక్కువ చేసే ప్రయత్నం. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కానివ్వండి, ఇది వదిలేసేసి మనకి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లోకి వెళ్ళిపోయి అక్కడ ఆరోపణలు చేయటం, ఏదో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని చెప్పి ఆరోపణలు చేయడం ఇవన్నీ నిజంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అక్కడ లోపల 8 మంది సిబ్బంది దాంట్లో ఉన్నారు. ఏమయ్యారో తెలీదు. ఏమవుతుందో తెలీదు. పర్మిషన్‌లు ఉన్నాయా? లేదా? ఇయన్నీ సెకండరీ. లెట్ us లుక్. ఫస్ట్ అక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన సైట్‌కెళ్ళుంటే ఆయన కొంత ఇదన్నా ఉండేది. ఆయన సైట్‌కెళ్ళకుండా మాకు రాజకీయాలే పరమావధి లేతే ఇంకొకటో. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇమ్మీడియేట్‌గా ఇవాళ మోడీ గారే ఫోన్ చేసి మాట్లాడి ఏమైంది? ఏంటి? అనేది దాని గురించి తెలుసుకుని అక్కడి నుంచి ఏమేం సహాయం కావాలో కేంద్రం నుంచి పంపించడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? అందుకనే రాజకీయాలకు కూడా దేర్ ఇస్ సమ్ అంటే ఎప్పుడు రాజకీయం చేయాలనేది కూడా మనం అంటే ఆలోచించుకొని ఎందుకని చేస్తే ఎస్ఎల్బిసి ప్రమాదానికి సంబంధించి బీజేపీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు? అంటే దాని రిపోర్ట్ రానివ్వండి. బయటికి రానివ్వండి. మనం ఫస్ట్ కోరుకునేదేంటి? దాంట్లో ఇరుక్కున్న వారు క్షేమంగా బయటికి రావాలి. వాళ్ళని బయటికి తీయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇది. తెలంగాణలో బీసీ సీఎం నినాదం పెరుగుతోంది. దీనికి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి అసలు? బీజేపీ స్టాండ్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మేమేమని చెప్పాం? మా ముఖ్యమంత్రి ఎవరైనా సరే బీసీ అని చెప్పి మేము ముందుకెళ్ళాం. మిగతా పార్టీలు చెప్పగలుగుతారా మీరు చెప్పండి? ఇవాళ బీసీలకి మేము కేంద్రంలో ఎంతమంది మేము మంత్రులు చేసాం మీరు చూడండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతమందిని చేశారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌లో ఎంతమంది ఉన్నారండి బీసీ మంత్రులు? ఈళ్ళందరూ ఊరినే మాటలు చెప్పి లేతే ఇంకోటి చేస్తారు. మేము చేతల్లో చేసి చూపించాం. డెఫినెట్‌గా ఒక పెద్ద పీట మేము ఏసాం. కేంద్రంలో ఇవాళ మంత్రివర్గంలో కానివ్వండి, లాస్ట్ టైం మేము ఇక్కడ జరిగినప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మేము బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి అనౌన్స్ చేసి మేము ముందుకెళ్ళాం. మిగతా వాళ్ళు ఎవరు అనౌన్స్ చేయలేదా? హిందువులంతా ఒక్కటిగా ఉంటేనే బీజేపీకి లాభం అని కేంద్రం కులగణన చేపట్టడం లేదనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి? ఇవాళ కులగణన ఎక్కడెక్కడ జరిగింది మీరు చెప్పండి? ఎక్కడ జరిగిందో మీరు చెప్పండి? ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందా? ఇవాళ ఇక్కడ ఏమని చెప్తున్నారు? మేము ఇక్కడ చేస్తున్నాం అంతా తీస్తున్నాం అని చెప్పారు. మరి బీహార్‌లో అయ్యింది కదా! ఇక్కడ మేము ఒక్కటే చేస్తున్నాం గొప్పగా అని చెప్పారు కదా! మరి కర్ణాటకలో మీరేదో చేశారు కదా! మరి ఎందుకు బయట పెట్టలా? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మీరు చేసిన ఇది ఎందుకు బయట పెట్టలేకపోయారు? మీ ప్రభుత్వమే కదా! మీకు దమ్మున్న ప్రభుత్వం కదా! మేమే చేయగలుగుతాం అని చెప్పారు కదా! మరి ఎందుకు బయట పెట్టలేదు? కొన్ని ఈ వర్గాలను కూడా డబుల్ తక్కువ చేసి ఈ చూపించారనేటువంటి డబుల్ వాదన స్టాండర్డ్స్ వినిపిస్తోంది. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయో అది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అందుకని నేను చెప్తున్నా. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చేపాటికి ఒకలాగా, ఇంకొకరి దగ్గరికి వచ్చేపాటికి ఇంకొకలాగా మాట్లాడదాం అనుకుంటే ప్రజలు గమనించి వారికి తగిన స్థానాన్ని కల్పించారు. ఇంకా కూడా వారి స్థానాన్ని అలానే ఉంచుతారు. సో బీసీ రిజర్వేషన్‌కి అనుకూలం అనేసే మీరు ఇందాక చెప్పారు. సో కేంద్రం ఒప్పుకుంటే 42% రిజర్వేషన్ సాధ్యం అని చెప్పేసి అంటున్నారు. సో
సో, బీజేపీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా? ఇవాళ ఏ రిజర్వేషన్ అయితే కాన్స్టిట్యూషన్ పరంగా విచ్ఎవర్ ఇస్ ఇది దానికి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా భారతీయ జనతా పార్టీయే తీసుకొచ్చింది. ఇక్కడ అసలైన బీసీలకి అన్యాయం చేసిందే కాంగ్రెస్. ఎప్పుడైతే మైనారిటీలని తీసుకొచ్చి వాళ్ళు బీసీల్లో కలిపేసి బీసీలకి నిజంగా న్యాయబద్ధంగా దక్కాల్సిన రిజర్వేషన్లో మీరు అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ దాన్ని కూడా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ నాడి అంటే ఇవాళ ఇక్కడ హిందువులు ఆలోచించుకోవాలి, బీసీలు ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక వర్గాన్ని మెప్పొందించి వారిని ఓటు బ్యాంకులుగా వాడుకోవటమే చూస్తున్నారు. అందుకనే బటెంగేతో కటెంగే అనేది ఊరినే అనలా, బటెంగేతో కటెంగే అనేది నిజం. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది. అండ్ జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే తెలంగాణకి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే అది కూడా మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్లస్‌గా మారే అవకాశం లేదా? జనాభా ప్రాతిపదికగా జరుగుతుంది దాంట్లో. ఇదేదో కొత్తగా ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చిన రూల్ కాదు కదా. వీరు చేసిన గతంలో కాంగ్రెస్ చేసిన ఇదే కదా అదంతా. సో దాని ప్రకారంగా జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది? వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎప్పుడు కూడా నష్టం జరుగుతుందని నేనైతే ఏమనుకోను. ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఉందంటే అందరూ బాగుండాలి, ఏదైనా సరే చివరి వ్యక్తి దాకా వెళ్ళాలి, అంత్యోదయ అనే దీంతోనే ముందుకెళ్తున్నారు. అందుకనే అందరికీ బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ బీజేపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన అనేది కొత్త విభేదాలకు దారితీసిందా? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది సిస్టంలో ఒక మార్పు. బీజేపీ ఎప్పుడూ కూడా సంస్థాగతంగా ఎప్పుడైనా సరే మెంబర్షిప్ తర్వాత బూత్ అధ్యక్షుల తర్వాత మండల అధ్యక్షుల తర్వాత జిల్లా అధ్యక్షుల తర్వాత రాష్ట్ర అధ్యక్షులు. ఇది నార్మల్ రొటీన్గా జరుగుతున్న ఇది. ఆబ్వియస్లీ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే అనుకున్న వాళ్ళకి మేము అనుకున్నాం మాకు రాలేదనేది రెగ్యులర్గా ఎక్కడైనా ఉండేది. అంతే తప్ప దాని గురించి పెద్ద ఇదైంది అదైంది అనేది ఏమీ లేదు. సంస్థాగతంగా మేము మెంబర్షిప్ అయినాక జరుగుతున్న ఈ ప్రక్రియ అది పార్ట్ అండ్ పార్సల్ మా పార్టీలో. మిగతా పార్టీస్ లాగా డిక్టేషనో లేకపోతే ఇంకొకటో అలా ఉండదు. దీంట్లో ఎవ్రీబడి ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఒక మెంబర్షిప్ చేసుకోవటం. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా మెంబర్షిప్ చేసింది అని అంటే దట్ ఈస్ నాట్ ఎ జోక్. గోల్కొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉమామహేంద్రని ప్రకటించడం వెనక ఎవరున్నారనుకోవాలి? ఎందుకంటే రాజాసింగ్ అభ్యర్థనను కూడా కేంద్రం పట్టించుకోలేదు అనేటువంటి వాదన వినిపిస్తుంది. అందుకే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతానన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి పనిచేస్తారు. కొంత ఇనిషియల్ దీంట్లో కొంత ఏదైనా ఉన్నా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని రోజులకి పోతే అన్ని సర్దుమణుగుతాయి, కానీ అలా పట్టించుకోవట్లేదు అట్లా ఏమీ ఉండదు. 10 మంది ఉన్నప్పుడు 10 రకాల అభిప్రాయాలు ఉండుండొచ్చు, కానీ అలా ఏమి ఉండదు. అండ్ త్వరలోనే రేవంత్ సర్కార్ కూలిపోతుందని చెప్పేసి బండి సంజయ్ అన్నారు. అంటే మీరే కూలగొడతారా, లేదంటే అసంతృప్త ఎమ్మెల్యేలకు సంబంధించి గాలం వేస్తోంది బీజేపీ అనే ఆరోపణలు ఉన్నాయి, అలా ఏమైనా జరుగుతుందా? వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులే బయటకు వచ్చి బోల్డ్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి గురించి. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి సపరేట్గా మీటింగులు పెట్టుకుంటున్నారు వాళ్ళ పార్టీ నాయకులే. ఇవన్నీ అందరూ ఎవరైనా సరే కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చెప్పగలిగే మాటలు. ఇట్లా చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేటట్లేరు, రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉండేటట్లేరు. ఎందుకు ఇప్పుడు చాలా చక్కర్లు కొడుతున్నాయి, రేపు జూన్లో రేవంత్ రెడ్డిని మార్చేస్తున్నారని చెప్పి. మరి దానికి ఏం చేయమంటారు? సో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు జూన్లో కనుక సీఎం దిగిపోతే? నేను అదే చెప్తున్నాను, హూ నోస్. ఎందుకంటే ఇవాళ బోల్డ్ రకాల న్యూస్ వస్తున్నాయి, కాలమే సమాధానం చెప్తుంది. బికాస్ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దే ఆర్ మోర్ అంటే ఎస్పెషల్లీ పొలిటికల్గా చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఎవరు ఏంటి అనేది వారికి చక్కగా తెలుసు. ఇవాళ ఒక రాష్ట్రం సాధించుకున్న వాళ్ళం అందరం కలిసి. ఆ రాష్ట్రం సాధించుకున్న ప్రజలకి ఎవరేంటో తెలీదా? ఇవాళ ఈ సంవత్సరం పాలనలో చూసి నిజంగానే ఎంత బాధపడుతున్నా అంటే అన్ని వర్గాల ప్రజలు, అది యువతనే కాదు, మహిళలనే కాదు, వృద్ధులనే కాదు, రైతులనే కాదు, అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు మనం చూస్తున్నాం. అందుకని అది చూసుకున్నాక డెఫినెట్గా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఇదైనప్పుడు సొంత పార్టీలోనే వాళ్ళు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. అందుకనే రోజుకి ఇవన్నీ అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి సో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది చూస్తుంటే ఎక్కువ రోజులు ఉండేటట్టు లేదని చెప్పగలుగుతారు అంతే. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి రాబోతోందా అని. ఎందుకని చెప్పి డిలే జరుగుతోంది ఈ విషయంలో? బీజేపీ మీ పార్టీ కార్యకర్తల మధ్య డిస్కషన్ జరుగుతోందా? ఎవరు అధ్యక్ష పదవి చేపడతారు అంటే ఆబ్వియస్లీ ఎప్పుడైనా సరే కొత్త అధ్యక్షుడు వస్తారంటే డెఫినెట్గా డిస్కషన్ జరుగుతుంది, జరగకుండా ఎందుకుంటుంది? ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ? డెఫినెట్గా డిస్కషన్ ఎవరికైనా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక కుటుంబం వ్యక్తి కాకుండా మిగతా పార్టీలేమో వారసత్వం కావాలి, ముందు ఈ పేరో వెనక ఆ పేరో ఉండాలి. మాకు అట్లా లేదు.
ఎక్కడి నుంచైనా ఒక బూత్ అధ్యక్షుడిని కూడా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అంటే ఛాన్స్ ఉంది. కార్యకర్తల అభిప్రాయం హైకమాండ్ తీసుకుంటుందా? డెఫినెట్‌గా ఇవాళ కార్యకర్తలతో మమేకమై పనిచేసే నాయకుడు ఎవరైతే పార్టీని నిలబెట్టగలుగుతారు అనుకుంటారో, డెఫినెట్‌గా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అన్ని రకాలుగా ఒక పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళి, పార్టీలో అందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళే అని ఆలోచించే పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటే, సో డెఫినెట్‌గా ఎవరు రాష్ట్ర అధ్యక్షుడైనా సరే కార్యకర్తలందరూ కలిసి పనిచేస్తారు. రేఖా గుప్తాని ఢిల్లీ సీఎం చేయడం వెనక బీజేపీ స్ట్రాటజీ ఏంటి? అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఒక మహిళని అంటే ఒక ప్రజాసేవ సీఎంగా. చూస్తున్నారా లేదంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండా? అంటే ఒక మహిళ సీఎం అయితే వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాదు. తను ఎప్పటినుంచో విద్యార్థి పరిషత్ నుంచి పని చేసుకుంటూ వచ్చింది ఆవిడ. యాహ్! ఆఫ్ కోర్స్. ఆ! మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదే. అక్కడ టాపిక్ ఏంటంటే ప్రజాసేవనా? ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండా అంటే అనేది ఇప్పుడు మ్యాటర్. ప్రజా సేవ చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఏబీవీపీలో ఆవిడ పని చేసుకుంటూ వచ్చి తర్వాత స్వచ్ఛందంగా సో ఇది పెట్టుకుని పని చేసుకుంటూ వచ్చిన ఆవిడ. ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ ఒట్టి సో, ఆర్ఎస్ఎస్ ఉంటేనే అలా హిమంత్ బిశ్వ శర్మకి ఒట్టి ఆర్ఎస్ఎస్ ఉందా? మీరు చెప్పండి. సో, అలా అయితే తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి గూడా మహిళలకి ఏమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇస్తారో, ఇవ్వరో అనేది ఎవరికి ఏ టైంలో ఎవరు ఎక్కడ ఇంపార్టెన్సు, ఎవరు ఎక్కడ అక్కడ దే కెన్ కాంట్రిబ్యూట్ మోర్ అనుకుంటే డెఫినెట్‌గా వాళ్ళకి ఒకవేళ ఇస్తారు. మహిళకి గనక అవకాశం వస్తే ఎవరికొచ్చే ఛాన్స్ ఉందని మీ పర్సనల్ ఒపీనియన్? మహిళలు చాలా మంది ఉన్నారు. వారి ఇష్టం ఎవరికిచ్చినా అందరూ చేసే కెపాసిటీస్ చాలా మంది ఉన్నారు. సో, డెఫినెట్‌గా బట్ ఎవరికిచ్చినా బీజేపీలో చేయగలుగుతాం. అంతగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వరు అనేటువంటి ఆరోపణకి మీ సమాధానం? అంటే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. ఇవాళ మహిళలకి అసలు ప్రాధాన్యత ఇవ్వరు అనుకుంటే, హ్మ్. మాకు గతంలోనే మహిళా అధ్యక్షురాలు, జిల్లాకి అధ్యక్షురాలు మహిళలున్నారు. హ్మ్. మీరు కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్షులు అంటే మహిళల్ని అంతగా చూపించండి. ఎదగనివ్వరు బీజేపీలో మహిళా లీడర్లని అని అంటూ ఉంటారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నాకు హ్మ్. ఎక్కడా లేదు. ఏమి ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏమీ లేదు. నేను నార్మల్‌గా పార్టీలో జాయిన్ అయ్యాను. నేను ఒక చిన్న కార్యకర్తని. ఇవాళ రాష్ట్ర కార్యదర్శి దాకా వచ్చాను. హ్మ్. మరి ఎదగనివ్వకపోతే నేనెందుకు వస్తాను రాష్ట్ర కార్యదర్శి దాకా? నేనే ఒక ఎగ్జాంపుల్. ఏమీ లేదు నాకు. ఎనకాల ఒక రాజకీయ కుటుంబం గాని, ఒక ఎంపీ, ఎమ్మెల్యేలు లేకపోతే ఇంకొకరు నాకేమీ లేదు. నేను సింగిల్‌గా మా పార్టీలో, ఫ్యామిలీలో పొలిటికల్‌గా నేను ఒక్కదాన్ని వచ్చాను. మరి నేనెలా వచ్చాను? మహిళా విభాగానికి టీఆర్ఎస్‌లో ఎప్పుడన్నా ఒక అధ్యక్షురాలు ఉన్నారు అనేది మీకేమైనా తెలుసా? తెలిస్తే మీకు ఆ పేరు తెలుసా? హ్మ్. మీరు చెప్పండి. లేదు. మహిళల్ని ఇవాళ ఎలక్షన్ అప్పుడు కూడా మేము టికెట్స్ డిసైడ్ చేసే దాంట్లో కూడా కోర్ కమిటీలో కూడా ఖచ్చితంగా మహిళలుంటారు. ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్‌లో, పాలిసీ మేకింగ్‌లో అన్నిట్లో కూడా మహిళలు పార్టిసిపేషన్ ఉంటది. వారి అభిప్రాయాన్ని తీసుకుంటారు. సో, అందుకని నేను అంటున్నా భారతీయ జనతా పార్టీ కమిటెడ్ ఉంది కాబట్టే ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తీసుకొచ్చి పాస్ అయ్యే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సో, ఇక ఏపీ విషయానికొస్తే ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? అక్కడ కూడా నాయకత్వ మార్పు అనుకున్నారు. బట్ చివరి నిమిషంలో మళ్ళీ వెనక్కి తగ్గారంట. ఏంటి విషయం? అంటే మా పార్టీ సిస్టమ్‌లో ఇది నార్మల్ ప్రొసీజర్. బయట తెలియనాళ్ళకి ఇదేదో ఏదో అనుకుంటారు కానీ ఇది నార్మల్ ప్రొసీజర్. ప్రతి 6 సంవత్సరాలకి ఈ మెంబర్‌షిప్ ఇదంతా నార్మల్ ప్రొసీజర్. దాని ప్రకారంగానే జరుగుతుంది. అక్కడ కూడా జరిగేయి జరుగుతూనే ఉంటాయి. దాంట్లో ఏం ఆగదు. బీజేపీకి ఏమన్నా ప్రాంతీయ పార్టీలంటే చిన్న చూపు ఉందనుకోవచ్చా? ఎలా చూడాలి? ఈ 2 పార్టీ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఏంటసలు? నేను 2 పార్టీ సిస్టమ్ అని నేను అనలేదు కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దీనికి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్పారు మీరు చెప్పండి? హ్మ్. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీనా? లేకపోతే నేషనల్ పార్టీయా? మీరు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు నేషనలే గదా! మరి ఇంకా ప్రాంతీయ పార్టీలకి మేము వ్యతిరేకం అని మీరెట్ట మాట్లాడతారు? వాళ్ళే ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా వాళ్ళు కదా మార్చుకుంది. అంటే వాళ్ళు అనుకుందేంటి ప్రాంతీయ పార్టీ పనికిరాదు, జాతీయ పార్టీగా ఉండాలని వారే కదా చెప్పింది. ఇంక మీరు మమ్మల్ని మేమేదో వ్యతిరేకం అని మీరెట్ట మాట్లాడతారు? హ్మ్. ఆన్ ఎ బ్రాడర్ ప్రాస్పెక్ట్ గనుక మీరు ఆలోచిస్తే, ఇవాళ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాళ్ళు మేము కాదు, మేము నేషనల్ పార్టీకెళ్తాం, జాతీయ రాజకీయాల్లోకెళ్తాం, మేమే శాసిస్తాం, దేశ్‌కి నేత అని చెప్పి బీఆర్ఎస్‌గా మార్చుకున్నాక, నేను ఇందాక మిమ్మల్ని అడిగింది, మరి వారు జాతీయ పార్టీ అని చెప్పి ఎళ్ళినాక ఎందుకు ఎలక్షన్స్‌లో పోటీ చేయలేదు? ఒకటి నేను అడిగా. రెండోది ఎప్పుడైనా సరే ప్రాంతీయ పార్టీలు ఏంటంటే లిమిటెడ్ ఎజెండా ఉంటది. వాళ్ళకి ఆ స్టేట్ వరకే పరిమితమైన ఎజెండా ఉంటుంది. ఆన్ ఎ బ్రాడర్ ప్రాస్పెక్ట్ గనుక మీరు చూసుకుంటే, జాతీయ పార్టీలకి ఏంటంటే ఒక యూనిఫార్మిటీ తీసుకొచ్చి ఏ పాలిసీ తీసుకున్నా యూనిఫార్మ్‌గా ఉండేటట్టు చూసుకునే ఒక ఇది హ్మ్. జాతీయ పార్టీలకి ఉంటది. అంతేకాని నేను ప్రాంతీయ పార్టీలకి వ్యతిరేకమనో లేకపోతే ఇంకొకటనో నేను అనలేదు. కాతే నేను అన్నదేంటంటే, ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిట్యుయేషన్‌లో బీఆర్ఎస్ లేదు. ఇవాళ ఉన్నది ఇక్కడ 2 జాతీయ పార్టీలు మాత్రమే. ఇవాళ ఇక్కడ ఆ రెండిటి మధ్యలోనే హ్మ్. జరుగుతదన్నాను కానీ, ప్రాంతీయ పార్టీలకి మేమేం వ్యతిరేకత కాదు.
ప్రజలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకున్నాక ఎవరు ఏంటి అనే నిర్ణయానికి వచ్చినాకే ఇవాళ టీఆర్ఎస్కి ఆర్ బీఆర్ఎస్కి ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో మనం చూసాం. బీజేపీకి ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో మీరు చూసారు. రేపు రానున్న రోజుల్లో బీజేపీకి ఇంకా మెరుగైన రిజల్ట్ ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. అండ్ రీసెంట్గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల గారు ఓ మాట అన్నారు. అంటే ప్రధాని మోడీని ఎవరైనా వ్యతిరేకిస్తే ఏ ముఖ్యమంత్రి కూడా ఆ కుర్చీలో కూర్చోలేరని చెప్పేసి అన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇవాళ గతంలో కేసీఆర్ గారు అన్న మాటలు కనుక మీరు చూసుకుంటే, నువ్వు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ వస్తానో అని మాట్లాడిన సందర్భాలు మీరు చూశారు. వాళ్ళందరూ ఫ్లెక్స్లు వేసిన సందర్భాలు మీరు చూశారు. గో బ్యాక్ అనో లేకపోతే ఇంకొకటనో. బట్ మేము కమిటెడ్గా ఉన్నాం. వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. మేము తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమేం చేయాలో చేసాం. వారికి మళ్ళీ ఒట్టి చింతమడకి ఇంటింటికి నేను 10 లక్షలు ఇస్తాను, రాష్ట్రంలో మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాను అనేటట్టుగా ఎప్పుడూ లేదు కదా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఉండాలి, దానికి కరెంట్ ఉండాలి, నీళ్లు ఉండాలి, రోడ్ ఉండాలి అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ ప్రకారంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆవాస్ యోజన కింద ఇల్లు శాంక్షన్ చేసిన, కరెంట్ ఇచ్చిన, గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ ఇచ్చిన, జల్ జీవన్ మిషన్లో నీళ్ళు ఇచ్చిన, ఎల్ఈడి బల్బులు ఇచ్చిన, బాత్రూమ్లు కట్టించడానికి ఇక్కడ స్వచ్ఛ హైదరాబాద్ అని మీరు మార్చుకున్న, నిధులు ఇచ్చిన, ఇవన్నీ ప్రభుత్వం చేసుకుంటూ వస్తాను. కానీ మీరు ఎక్కడా కూడా మోదీ గారు పేరు ఉండొద్దు, ఏమీ ఉండొద్దు, ఇదంతా నేను ఒక నియంతలాగా వ్యవహరించిన కేసీఆర్ గారిని ఇవాళ ఎక్కడ పెట్టారు ప్రజలు మీరు చూసారు. అందుకనే పని చేసేవాడిని మీరు విమర్శించి ఏదో చేస్తాను అనుకుంటే నరేంద్ర మోదీ గారు ఒక్కరోజన్నా సెలవు తీసుకున్నారా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడన్నా సెక్రటేరియట్కి వచ్చారా? దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ది ఆన్సర్. ఈయన ఏ రోజు సెక్రటేరియట్కి వచ్చి పని చేయాల, ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోవాలా. దట్ ఈస్ ది డిఫరెన్స్ అండి. మీరు ఊరినే నరేంద్ర మోడీ గారిని అంటే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అందుకని మీరు ఊరినే అంటే మీ కుర్చీయే మీకు ఉండదు అనేది చెప్పారు. దాంట్లో తప్పేం అనిపించలేదు నాకు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి అన్న కవిత వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఆవిడ అభిప్రాయం ఏమో, దట్ ఈస్ లెఫ్ట్ టు హర్. తను ఎంత నారో మైండెడ్ థింకింగ్ అనేది మనకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి వాజ్ హర్ బిజినెస్ పార్ట్నర్ అనే కదా కొన్ని మనకి న్యూస్ పేపర్లో కానీ మీడియాలో కానీ వచ్చింది గతంలో, ఎప్పుడైతే ఆ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది ఏంటి అనేది. అండ్ తెలంగాణ బీజేపీలో గ్రూపులు ఉన్నాయా? ఉంటే మీదే గ్రూపు? భారతీయ జనతా పార్టీ. మేమందరం కూడా భారతీయ జనతా పార్టీయే, అంతకు మించి ఇంకో గ్రూప్ లేదు. ఎందుకని చెప్పేసి ఇలా ఓ 4 గ్రూపులు ఉన్నాయి అని చెప్పేసి అలా బయటకు వచ్చిందంటారు? మాట్లాడుకునే వాళ్ళు 100 మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా సరే మాకు విత్ ఇన్ ద పార్టీ ఏదైనా డిస్కషన్స్ ఉంటే ఏదైనా వస్తే డెఫినెట్గా 4 అభిప్రాయాలు చెప్తే చెప్పొచ్చు. కానీ ఒక డెసిషన్ డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నాక అందరూ దానికి కట్టుబడి ఉంటారు. అంతేకాని అసలు ఎవరి అభిప్రాయాలు తీసుకోవద్దు, మేము చెప్పింది వాళ్ళ పైన 10 జనపథ్ నుంచి వచ్చిందే చేయాలనేది వాళ్ళ పార్టీ ఇది అయి ఉండొచ్చు. మాకు అలా కాదు. మేము నలుగురం కూర్చుంటాం, డిస్కస్ చేస్తాం, డిసైడ్ చేసుకున్నాక ఒక డెసిషన్ తీసుకున్నాక వి విల్ స్టిక్ బై. అండ్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనేటువంటి టాక్ వచ్చింది, నిజమేనా? నా పరిధిలో నేను ఆన్సర్ చేయగలిగేది కదా, నాకు తెలియని విషయం. అండ్ ఇంకా ఏపీలో చూసుకుంటే చంద్రబాబుకి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ని చూస్తోందని అనుకోవచ్చా? ఎందుకంటే అందుకే పవన్ కళ్యాణ్ ఏమైనా సనాతన ధర్మం అనేటువంటి టాపిక్ రేజ్ చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీకి ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది లేదు. భారతీయ జనతా పార్టీ ఇస్ భారతీయ జనతా పార్టీ. మేము ఎప్పుడూ కూడా పెరగాలని మేము కోరుకుంటాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆల్టర్నేటివ్ లేకపోతే ఆయనకి ఇంకొకరు ఆల్టర్నేటివ్ అనేది లేదు. భారతీయ జనతా పార్టీ ఇస్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తున్న ఎన్డీఏ భాగస్వాములు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కలిసి వెళ్తాం. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ మ్యామ్, రాజకీయాల్లో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతానికి నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఇంకా నా ఫ్యూచర్ గోల్స్ ఇంకొకటి ఏంటి అని ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద పార్టీ వాంట్స్. పార్టీకి ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దాని ప్రకారంగా ఉండి నేను చేయటం తప్పితే అంతకుమించి ఇవాళ ఇన్స్టెంట్గా ఇప్పుడు ఏదో చేసేస్తాను అనేది అయితే ఏమీ లేదు. అండ్ మీ దృష్టిలో రాజకీయాల్లో ఎదగాలంటే ఏం చేయాలి? అంటే రాజకీయాల్లో ఎదగాలి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు, వాట్ ఈజ్ యోర్ గోల్ అనేది మోర్ ఇంపార్టెంట్. నీ గోల్ నువ్వు వదిలేసి ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం ఇఫ్ ఈ స్కాటర్ హియర్ అండ్ దర్ నీ గోల్కి ఎప్పుడు రీచ్ అవ్వలేదు. సో వాట్ యూ వాంట్ టు బీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బీ ఫోకస్డ్ ఆన్ ఇట్, బీ కమిటెడ్ ఆన్ ఇట్, అండ్ డెఫినెట్లీ యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఫర్ యూ. అండ్ ఒక మహిళగా మీరు రాజకీయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా ఫేస్ చేశారు? అంటే ఇబ్బందులు అనేది ఎవరికైనా ఎక్కడైనా ఉంటుంది. ఒక మహిళ అనేది కాదు, మహిళలు కొట్టి రాజకీయాలు అనేది కాదు, ఎనీ ఫీల్డ్ ఎవరికైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ఉంది. ఇప్పుడు ఒంటరిగా ట్రావెల్ చేయాలన్నా లేకపోతే ఇంకొకటైనా
వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేయాలన్నా, ఇట్లా ఎక్కడైనా సరే అందరికీ కూడా ఉంటాయి. కాకపోతే నేను అదే చెప్తున్నా, మనకి సపోర్ట్ అనేది డెఫినెట్గా కావాలి. అది ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎస్పెషల్లీ మహిళలు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అట్లాగే పార్టీలో కూడా మనకి సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు, ఏది మంచి ఏది చెడు అనేది గైడ్ చేసేవాళ్ళు కూడా డెఫినెట్గా ఉండాలనేదే నేను అనుకుంటాను. రెండోది, యూ కెన్ ఫైట్ ద వరల్డ్ టు బీ దేర్ అనేది ఇస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఎందుకంటే నువ్వు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూ షుడ్ ఆన్సర్ యువర్ కాన్షియస్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ అండ్ స్టిక్ టు ఇట్. ఒకవేళ మీరు పాలిటిక్స్లోకి రాకపోయి ఉంటే ఏమయ్యేవారు మీరు? ఐ లవ్ టు బీ ఎ వైఫ్, హౌస్ వైఫ్. అంతే. అంతే. నాకు ఇప్పుడు మీ నిజంగానే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మరి? మై ఫ్యామిలీ సపోర్ట్స్ మీ లైక్ ఎనీథింగ్. నేను ఇవాళ వాట్ ఎవర్ ఐ యామ్ అండ్ వేర్ ఎవర్ ఐ యామ్, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్, మై సన్, మై మదర్ ఇన్ లా, మై ఫాదర్ ఇన్ లా, మా అన్నయ్యలు కానివ్వండి, అమ్మ అందరూ నాకు వాళ్ళు ఇచ్చినంత సపోర్టు ఇంకా ఎవరు ఇవ్వరు. అంటే నాకు వాళ్ళు ఇచ్చిన ఒక ఫ్రీడమ్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, అండ్ మోర్ ఇంపార్టెంట్, దే బిలీవ్ ఇన్ మీ. అంటే నేను ఏది చేస్తానన్నా కూడా నో అనేది ఉండదు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. దే ఆల్వేస్ సే యూ కెన్ డూ ఇట్. ఇంకా నాకన్నా నన్ను నమ్మిన దానికన్నా వాళ్ళకే నా మీద ఎక్కువ నమ్మకం అనేది ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ, మై బ్రదర్స్, మై హస్బెండ్, మై ఫ్రెండ్స్, వీళ్ళందరూ. అండ్ పార్టీలో కూడా చాలామంది సీనియర్స్. మన పక్కన జరుగుతున్న వాటి నుంచి మనం చూసి నేర్చుకోవాలి. అండ్ వన్స్ యూఆర్ రెడీ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు థింగ్స్ అరౌండ్ యూ, సో డెఫినెట్లీ యూ కెన్ మూవ్ అవర్ హెడ్. అండ్ నేను కొన్ని నేమ్స్ అడుగుతాను మ్యామ్, అదర్ దెన్ పాలిటిక్స్. Yeah. ఆ వ్యక్తుల గురించి అభిప్రాయాలు అడుగుతాం. సో కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? మంచి మాటకారి. మోడీ గారు ఇస్ అ డైనమిక్ పర్సన్ అండి. అంటే ఆయన ద ప్రెజెన్స్, ఇట్స్ అన్ ఆరా. యాక్చువల్లీ మోడీ గారు ఇస్ అన్ ఆరా. రేవంత్ రెడ్డి, హీఈస్ గాట్ ఎ గుడ్ డిక్షన్. ఆయన కూడా కొంచెం బాగానే మాట్లాడగలుగుతారు. కేటీఆర్, బట్ ఆయన బయట కాంపిటీషన్ కన్నా ఇంటర్నల్గానే ఎక్కువ కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారేమో అనేది దట్స్ వాట్ ఐ ఫీల్. కవిత గారు ఫర్ రాంగ్ రీజన్స్ షీఈస్ ఇన్ ద న్యూస్. ఈటెల గారు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు ఎక్కువ. బండి సంజయ్ గారు ఇస్ అ కార్యకర్తస్ మ్యాన్. సో మీకున్నటువంటి క్లారిటీ, మీ గోల్ ఏంటి? ఎలా మిమ్మల్ని ఫ్యూచర్లో చూడొచ్చు? I have to be in parliament. That is my goal. I definitely have to be in Delhi. పార్లమెంట్లో I have to be there అనేది it is my goal. And other than that, ఒకటి, wherever I am, first thing I always believe and always live as I'm a human being. ఆ హ్యూమన్ నేచర్, ఆ టెండెన్సీ, మదర్లీ టచ్ ఏదైతే ఒక ఉమెన్కి ఉంటుందో, దట్ హ్యాస్ ఆల్వేస్, యూ హ్యావ్ టు బీ సెన్సిటివ్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ దేర్ విత్ యూ. నీ ఇండివిజువాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ ఇట్. అండ్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరని అనుకుంటున్నారు? అండ్ మీరు కూడా ఎవరినైనా ఇన్స్పైర్ చేశారా? అంటే నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అంటే చిన్నప్పుడు నా టీచర్స్ కానివ్వండి, అట్లా చూసుకుంటే చాలా మంది అదారు. తర్వాత పాలిటిక్స్లో కూడా సుష్మా స్వరాజ్ని చూసి అట్లా ఉన్నారు. బట్ హూస్ ఆల్వేస్ బీన్ దేర్ అంటే చిన్నప్పటి నుంచి నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి అన్ని, మా నాన్నగారు. ఇప్పుడు హీఈస్ నాట్ దేర్, బట్ హీఈస్ ఆల్వేస్ బీన్, అంటే హీఈస్ ఆల్వేస్ థాట్ అహెడ్ ఆఫ్ టైమ్. అందరూ కూడా చాలా కన్జర్వేటివ్గా ఉండి అలా ఉన్నప్పుడు కూడా నాన్న వాజ్ ఆల్వేస్ క్యాస్ట్ కానీ ఇంకోటి కానీ అసలు ఎప్పుడు హీఈస్ నెవర్ డ్రాన్ ద బౌండరీస్. ఆయన ఎప్పుడూ కూడా బౌండరీస్ గీలా. హీ ఆల్వేస్ లైక్ స్కై ఇస్ ద లిమిట్ అనే ఫ్రీడమే ఇచ్చారు తప్ప, నాకు నిజంగానే తర్వాత ఈ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ విమెన్, ఎస్పెషలీ ఆడపిల్లల పట్ల జరుగుతున్న వివక్ష గురించి ఇవన్నీ చూస్తుంటే ఐ థాట్ అచ్చా ఇంత జరుగుతుందా, అంటే ఆడపిల్లలకేమో ఆలుగడ్డ అంట, మగపిల్లలకేమో కోడిగుడ్లు అంట, అంత వివక్ష జరుగుతుంది అనేది ఐ నెవర్ రియలైజ్. బికాస్ అలా చూసుకుంటే నాకే ఎప్పుడూ కూడా కోడిగుడ్డు, మా అన్నయ్యలకేమో ఆలుగడ్డ ఏమో అలానే పెంచారు. బికాజ్ నలుగురు అన్నయ్యల తర్వాత నేను ఐఎమ్ ద ఓన్లీ వన్. బట్ ఎప్పుడూ కూడా బాగా ప్యాంపర్డ్. ఈ రోజు కూడా మా అన్నయ్యలు అట్లాగే ప్యాంపర్ చేస్తారు. బట్ నెవర్ ఎవర్ ఆ డిఫరెన్సియేషన్ అనేది ఎప్పుడు లేదు. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ మై డాడ్. నాన్నగారే నన్ను ఏది ఇచ్చిన, వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఏ రోజు కూడా ఇంప్రాక్టికల్గా ఆలోచించలేదు. నేను కార్ నేర్చుకోవాలి అని అంటే ఆయన నాకు చెప్పింది అంటే, ఫస్ట్ నువ్వు కార్ స్టెప్ని మాస్టర్ నేర్చుకో, నేను నేర్పిస్తాను అన్నారు. అట్లాగే నేను కార్ స్టెప్ని మాస్టర్ నేర్చుకున్నాకే నా 6th స్టాండర్డ్లో నాకు కార్ నేర్పించారు. సో ఫ్రమ్ 6th స్టాండర్డ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డ్రైవింగ్. ఎస్. లేడీస్ అంటే ఈ వివక్ష అనేది జనరల్లీ మనం ఎంత ఎదిగినా, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ తయారైనప్పటికీ కూడా, ఎంత లిటరసీ పెరిగినా, ఏం జరిగినా ఇంకా స్టిల్ అది కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం ఏంటి? దీని పట్ల కేంద్రం ఏమన్నా ఆలోచిస్తోందా? ప్రభుత్వాలు చేస్తాయి. ఇవాళ కేంద్రంలో దిస్ ఇస్ అ ఉమెన్ లెడ్ గవర్నమెంట్. అంటే ఎందుకంటున్నా అంటే
ఏ స్కీమ్ చూసినా, ఏది చేసినా అన్నీ ఇట్ ఇస్ ఫర్ ఇన్క్లూజివ్ ఆఫ్ విమెన్. కాసేపు రాజకీయాలు కాసేపు పక్కన పెడితే, మార్పు అనేది సొసైటీలో రావాలి. ఆ మార్పులో సొసైటీ కన్నా ముందు విమెన్‌లోనే ఆ మార్పు రావాలి. ఎందుకంటే, నేను పడతాను మళ్ళీ నేను పెంచేటప్పుడు ఎందుకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఎగ్జాక్ట్‌లీ. పెంచలేకపోతున్నాననేది మనం ఆలోచించుకోవాలి. నా కొడుకుని బయటికి పంపించేటప్పుడు మనం ఏం చెప్పం. కూతురిని బయటికి పంపించేటప్పుడు జాగ్రత్త అని చెప్తాం. కానీ నా కొడుకుని కూడా బయటికి పంపించేటప్పుడు నలుగురు అమ్మాయిలతో కూడా జాగ్రత్త. యూ సీ దట్ దే ఆర్ సేఫ్ అనేది ఎందుకు చెప్పట్లేదు మనం. మనం 10 జాగ్రత్తలు కూతురికి చెప్తున్నాం గానీ కొడుకుకి చెప్పట్ల. సో, మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. ఓన్లీ ఇఫ్ వి చేంజ్, వీ కెన్ ఎక్స్‌పెక్ట్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ. అండ్ వెన్ ద సొసైటీ చేంజ్, ఆబ్వియస్లీ ద నేషన్ ఆల్సో విల్ చేంజ్. మీకు ఎంతమంది పిల్లలు అన్నారు ఇందాక? నాకు ఒకడే కొడుకండి. ఓహ్! యాహ్! ఒకడే సో, కొడుకు. మీరు పాలిటిక్స్‌లో ఉంటారు. ఎలా తనెలా రిసీవ్ చేసుకుంటారు? అంటే నేను చెప్తున్నాను కదా! ఐయామ్ రియల్లీ బ్లెస్డ్ ఆ విషయానికొస్తే. మై హస్బెండ్ అండ్ మై సన్ బోత్ ఆఫ్ దెమ్, నా కొడుకు గాని, మా ఆయన కానివ్వండి, దేవ్ ఆల్వేస్ లైక్, అంటే కొన్ని సందర్భాల్లో నేను 3 నెలలు, 4 నెలలు కూడా కర్ణాటక ఎలక్షన్స్‌లో ఎట్ ఎ స్ట్రెచ్ 3 మంత్స్ ఉండి, 1 ½ మంత్ ఉండి అట్లా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దే మేనేజ్ దెమ్‌సెల్వ్స్. No. అలా ఏమీ లేదు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాత్రం ఐయామ్ నథింగ్. అంటే ఫర్ ఎనీవన్ వాళ్ళు కూడా ఏదైనా చేయాలన్నా కూడా ఎనకాల ఇంట్లో ఎవరున్నా, అది నేనైనా సరే, అత్తమ్మ, మావయ్య గారు వీళ్ళైనా సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి కాదు. సో, డెఫినెట్‌గా ఎక్కడైనా సరే రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటే, అది హస్బెండా, వైఫా, చైల్డా, వెన్ వి షేర్ ఇట్ యాహ్! టుగెదర్ ఎనీథింగ్ ఈజ్ ఈజీ. సో, ఫైనల్లీ మన సత్యాగ్రహి ద్వారా వుమెన్‌కి మీ నుంచి చెప్పేటువంటి మంచి మాట ఏదైనా? నువ్వు ఇంట్లో ఉన్నా సరే, బయటికొచ్చినా సరే, ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ హోమ్, ఐ ఐ సే యూ ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. యెస్. ముందు నిన్ను నువ్వు గౌరవించుకో, దెన్ ఓన్లీ అదర్స్ విల్ రెస్పెక్ట్ యూ. The day you stop respecting yourself, nobody else will respect you. So, believe in yourself and respect yourself. That's it. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you. Thank you so much. Nice meeting you. యాహ్! మీ టూ.